నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారం. విజయ్ ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ వైపే అందరూ చూస్తున్నారు. విజయ్ సీఎం అయిన తర్వాత ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కానుండి ఆయన ప్రతిరోజు దినచర్య ఏదైతుందో దీన్ని సోషల్ మీడియాలో అందరూ కూడా హైలైట్ చేస్తున్నారు. హైలైట్ చేస్తూ ఆయన తింటున్న లంచ్ బాక్స్, స్టీల్ లంచ్ బాక్స్ ని బేస్ చేసుకొని కాన్వే కావచ్చు, లేదంటే చైర్ మీద ఎప్పుడు వైట్ క్లాత్ అనేది కప్పు ఉంటుంది, ఆ వైట్ క్లాత్ ను కూడా తీసి పక్కన పడేసిన విషయాన్ని ప్రతి ఒక్కటిని కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు అంటుంది ఏంటి అంటే, ఒక సాధారణమైన ప్రభుత్వం వచ్చేసింది, ప్రజల్లోకి ఒక విఐపి అనే ట్యాగ్ లైన్ పోయింది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా తమిళనాడు పాలిటిక్స్ ఇలానే ఉన్నాయా, లేదు అంటే ఇదంతా కూడా ఒక డ్రామానా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే కొత్త మురిపేమంటారో ఇంకేమో పక్కన పడితే, ఆయన తింటున్న స్టీల్ లంచ్ బాక్స్, కాన్వాయ్, ఆ తర్వాత ఆయన వేసుకున్న సూట్, ఆ తర్వాత చైర్ మీద వెనక్కి టవల్ తీసి పడేయడం, తర్వాత ఎక్స్ సీఎంని వెళ్ళి కలవాల్సిన తీరు, వీటన్నిటిని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ దీనివల్ల ఒక కొత్త తరం పుట్టుకొచ్చింది, విఐపీ అనే ట్యాగ్ లైన్ పోతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిజంగా పాలిటిక్స్ అలానే ఉన్నాయా తమిళనాడులో? తమిళనాడులో విజయ్ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో మార్పు వచ్చేస్తుంది, అవినీతి రహిత పాలన ఇస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పింది అది, అవినీతి రహిత పాలన అని. అలాగే మద్యం నిషేధం అన్నాడు, మద్యాన్ని నిషేధిస్తే ఏదో ఆర్డర్స్ ఇచ్చారు. ఈ కాకుండా ఆయన ఫస్ట్ సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టాడు. అనేక ఆయన హామీలు ఇచ్చాడు. ఆయన ఫస్ట్ రోజు ఏం చెప్పాడు, ఇప్పటికిప్పుడు నేను అద్భుతాలు క్రియేట్ చేయలేను, నేను ఇచ్చిన హామీలని అమలు చేయడానికి కొంత టైం పట్టిద్ది అన్నారు. అంటే ఆ రోజే చెప్పేశాడు, ఆయన చెప్పింది నేను చేయలేను ఇప్పట్లో అని చెప్పేశాడు. చెప్పాడు. ఊరికి సంతకం పెట్టినంత మాత్రాన ఇంప్లిమెంటేషన్ రావాలి కదా. మద్య నిషేధం అన్నాడు, మద్య నిషేధం దాని మీద అదే షాపులు తీసేయమన్నాడు, బెల్ట్ షాపులు తీసేయమన్నాడు. సరే, అది ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ కావాలి. తర్వాత జ్యోతిష్కుడిని ఓఎస్డీగా పెట్టుకున్నాడు, అది తీసేశారు అతన్ని. అంటే పరిపాలనలో ఇతనికి ఎంత పరిపక్వత ఉంది అనేది ఇంపార్టెంట్. అతను బాక్స్లో అన్నం తీసుకొచ్చుకొని తిన్నంత మాత్రాన సామాన్యుడు అయిపోయాడు. అలాగే చైర్లో తెల్ల టవల్ తీసేసినంత మాత్రాన ఆయన సామాన్యమైనటువంటి పౌరుడు కాడు కదా. సో చేసే పనులను బట్టి ఉండాలి అంతే తప్ప వేషధారణ బట్టి అలా కాదు. వేషధారణ బట్టి నిర్ణయించగలవు అసలు. మరి వేషధారణ బట్టి నిర్ణయించే పని అయితే అసలు ద్రవిడ సంస్కృతిని పక్కన పెట్టేశాడు కదా విజయ్. ఆయన ఏం చేస్తున్నాడు, బ్లేజర్ వేసుకుంటున్నాడు. అది ఎవరిది కల్చర్? కోట్ వేసుకునేటువంటి కల్చర్ వెస్ట్రన్ కల్చర్. మరి వెస్ట్రన్ కల్చర్ నువ్వు అలవాటు చేస్తున్నావా? జనరల్గా సినిమా వాళ్ళకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు ట్రెండ్ సెట్టర్స్గా ఉంటారు, ట్రెండ్ ఫాలోయర్స్గా ఉంటారు. ఒక ట్రెండ్ని సెట్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటారు. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ మందిలో సినిమా వాళ్ళలో ఉండేటువంటి ఒక ఆలోచన, వాళ్ళ ఇన్సైడ్ ఏముంటుందంటే, మేము అతీతులమి, నాకన్నా గొప్పవాడు లేడు, నేను దైవాంశ సంభూతుని, ఇలాంటి ఫీలింగ్ ఎక్కువ మందికి ఉంటుంది సినిమా వాళ్ళలో. బహుశా అలాంటి ఫీలింగ్ లేకపోతే యాక్ట్ చేయలేరేమో. అందువల్ల వాళ్ళు మొదటి నుంచి అదే సాఫ్ట్వేర్ తోటి, అదే ఆలోచనతో వస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక ఎంబీఏ స్టూడెంట్ని తీసుకోండి, వాడు బిజినెస్ గురించి ఆలోచిస్తాడు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని తీసుకోండి, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాని గురించి ఆలోచిస్తాడు. అవునా? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని తీసుకోండి, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఇంజనీరింగ్ గురించే ఆలోచిస్తారు. సో ఇలా ఒక్కొక్క కెరియర్లో ఒక్కొక్క అది అలవాటు పడిపోతుంది ఆటోమేటిక్గా. మనం జర్నలిజంలో ఉన్నాం అంటే మనం ఒక మొత్తం స్పీచ్ ఒక గంట చెప్తారనుకోండి, ఆ గంటలో మనకి ఏది హైలైట్ చేయాలనేది తెలిసిపోతుంది, మిగతా వాళ్ళకి తెలియదు. అలా ఏ రంగంలో వాళ్ళకి అలా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలానే సినిమా వాళ్ళకి మేము అతీతులమి అనే ఫీలింగ్ ఎక్కువ మందికి ఉంటుంది. బహుశా అలాంటి ఫీలింగ్లోనే విజయ్ కూడా ఉంటాడు. ఎందుకంటే విజయ్ పాపులర్ హీరో, అలాంటి ఫీలింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది నా. సో కాబట్టి అక్కడ ఆయన తనకై ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర కోసం, లేదంటే ప్రత్యేకమైనటువంటి ట్రెండ్స్ తీసుకురావాలనే ఒక ఆలోచన ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు మామూలుగా తెల్ల టవల్ వేస్తారు చైర్లో, అది తీసేయించారు. ఇప్పుడు కొత్తగా చేశాడు ఆయన అంటే, ఈ తెల్ల టవల్లో తీసేయించడం నార్మల్ లైఫ్లోకి ఉన్నామని చెప్పడం అనేది ఎన్టీఆర్ గారి టైం నుంచి వచ్చింది. ఎన్టీఆర్ గారిని ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు కదా. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా 150 రూపాయలు వాటర్ బాటిల్ వాడతారు, ఆయన దగ్గర ఉండేది 150 రూపాయల వాటర్ బాటిల్. సో
అది రామారావు గారు వచ్చిన తర్వాత అంతే. అంత ముందాక ఒక రకమైనటువంటి పాలిటిక్స్ ఉండే. ఆయన వచ్చిన తర్వాత మొత్తం పాలిటిక్స్ మార్చేశారు కదా. సో రామారావు గారు నాకు ఆదర్శం అని చెప్పారు కదా అవును. విజయ్ తన ప్రచారంలో చెప్పారు అవును. కదా. ఎలక్షన్ అసలు రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు చెప్పారు కదా, రామారావు గారు నాకు ఆదర్శం. రామారావు గారు పార్టీ పెట్టి 6 నెలల అధికారంలోకి వచ్చారు, నేను మాత్రం ఎందుకు రాకూడదు, నేను ఆయన బాటలో నడుస్తాను, ఎంజీఆర్ బాటలో నడుస్తాను అని చెప్పారు కదా ఆయన. అవును. సో కాబట్టి సినిమా స్టైల్ అనేది రామారావు గారికి కూడా, అప్పుడు రామారావు గారు కూడా అదే స్టైల్లో పరిపాలన సాగించాడుగా. మొదటి అంకం మొత్తం ఆల్మోస్ట్ సినిమా స్టైల్లోనే. దాని మీద సినిమాలు కూడా బోల్డ్ వచ్చినాయి కదా. అవును. ఆయన్ని కిడ్డింగ్ చేస్తూ అనేక సినిమాలు కూడా వచ్చినాయి రామారావు గారు. సో రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఇప్పుడు సరే, ఆయనకి పాపులారిటీ ఉంది కాబట్టి ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత రూలింగ్లో మీరు చెప్పినటువంటి ప్రధానమైన అంశం ఏంది? అవినీతి రహిత పాలన. అవును. అది చేయగలరా, అది చేసి చూపించగలరా అనేది కదా ఇప్పుడు బెంచ్ మార్క్. అవును. ఆ పరిపాలనలో అది చూపించాలి. ఇప్పుడు తమిళనాడులో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసి నెల అయింది. సరే, ఇప్పుడు మనం ఆయన పరిపాలన బాగుందా లేదా అనేది చెప్పలేం కానీ, బట్ ఓవరాల్గా చూస్తే ఆయన ఏదో సంథింగ్ చేయాలనే ఫీలింగ్ ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఏం చేస్తాడు ఏంటి అనేది ఆ తర్వాత రోజుల్లో కానీ తెలియదు. మేమేం చేయలేము, ఇప్పుడు అద్భుతాలు సృష్టించలేమని మాత్రం చెప్పేశాడు ఆయన. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని చెప్పి స్టాలిన్ వీళ్ళందరూ అడుగుతున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్టు నేను అందరు వాడిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం, నేను అందరికీ అన్ని మతాలకు సంబంధించినటువంటి వాడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఇప్పుడు ప్రతి వాళ్ళకి పుట్టుకతోటి ఒక కులము మతం అనేది ఉంటుంది. ఇది భారతదేశంలో అంతర్భాగం, సంస్కృతిలో ఒక కులము మతం ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ ఏంటి? క్రిస్టియను, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన నేను టెంపుల్స్కి వెళ్తున్నాడు, సరే వెళ్తే తప్పులేదు, గుడ్, వెళ్తే మంచిదే. ఆయన బొట్టు పెట్టుకుంటున్నాడు, ఇప్పుడు వరకు లేనటువంటి అలవాటు ఏందని బొట్టు పెట్టుకుంటున్నాడు. మామూలుగా ఇది ఇంతకుముందే పెట్టుకోలేరు కదా, బొట్టు పెట్టుకుంటున్నాడు. క్యారేజ్ తీసుకొచ్చుకుని క్యారేజ్లో అన్నం తింటున్నాడు, బ్లేజర్ వేసుకొని వస్తున్నాడు. ఇవన్నీ ఆయన సొంత ఆలోచనలతోటి ఆయన ఏదో ఒక సింప్లిసిటీని అలవాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ సింప్లిసిటీకి వచ్చేటప్పటికి మీకు మమతా బెనర్జీ ఉంది పశ్చిమ బెంగాల్, ఆవిడ ఇంకా సింప్లిసిటీ. మరి ఇవాళ కూడా రబ్బర్ షెప్పులు వేసుకుని తిరుగుతుంటారు. ఏం కట్టరు ఆవిడ, నేత చీర కడతారు. తర్వాత జన్ అది చిన్న కారులో వెళ్తుంటారు. మొన్నటి వరకు రీసెంట్ గా ఏమైనా మార్చారు కానీ అంతకుముందు నాకు తెలిసి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా జన్ అదేదో చిన్న కారు ఒకటి వాడేవాళ్ళు ఆవిడ. మరి కేజ్రీవాల్ కూడా వ్యాగనర్ వాడేవాడు. కేజ్రీవాల్ కూడా సింపుల్ గానే ఉండేవాడు కదా. మరి వీళ్ళందరికన్నా భిన్నం ఏంటి? విజయ్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అంటే, ఆయన సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంది, సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. విజయ్ తెల్లటోళ్ళు తీసేసాడంటే అద్భుతమైనటువంటి సంస్కరణ చేశాడని యాంగిల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు పరిపాలన గురించి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకోవాలి. కానీ ఆయన ఏదో టవల్స్ మార్చాడు, కుర్చీ చాలా సింపుల్గా వేసుకున్నాడంటే, మరి నరేంద్ర మోడీ గారు కూడా 2014 తర్వాత ఈ కల్చర్ తీసేసాడు. అసలు అంతకుముందు ఇది ఉంది కదా బ్లూ లైట్లు ఎర్ర లైట్లు ఉండే కదా, ఆ కల్చర్ విఐపి కల్చర్ తీసేశారు కదా. నరేంద్ర మోడీ గారు తీసేశారు కదా మొత్తం. మరి విఐపి కల్చర్ తీసేశారు. మరి ఆయన గొప్పడా లేకపోతే విజయ్ గొప్పడా? జయలలిత గారు అంతే సింపుల్ గా ఉంటుంది. మరి విఐపి కల్చర్ తీసేశారు కదా, చాలా సింపుల్. మరి విఐపి కల్చర్ మరి ఈయన వచ్చి కొత్తగా తీసేసింది ఏముంది, టవల్ తీసేయించాడు. అంతకుమించి స్టీల్ బాక్స్ కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రోజు మధ్యాహ్నం ఆయన కూడా క్యారేజీలో భోజనం తీసుకుని సెక్రటరియట్లోనే తినేవాళ్ళు కదా. కొత్తదేం కాదు. కాకపోతే ఆయన పరిపాలన మీద పట్టు సాధించాలి, ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఉదయనిధి అసెంబ్లీలో కామెంట్ చేశాడు, సనాతన ధర్మం వైరస్ లాంటిదని అంతకుముందు కామెంట్ చేశాడు. సర్వ దరిద్రాలకి సనాతన ధర్మం అని చెప్పి కామెంట్ చేశారు. అందుకనే పెద్ద స్టేట్మెంట్ ఉండదు కదా హిందువులకు వ్యతిరేకంగా. మరి అసెంబ్లీలో ఆ మాట అన్నప్పుడు కనీసం రికార్డులు నుంచి అది తొలగించాలని చెప్పి అబ్జెక్షన్ చేయాలి కదా సభానాయకుడిగా. ఎవరు చేయాలి మరి ఆ పార్టీలో మరి ఏంటి ఏమి ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు తమిళనాడుని? హిందూ వ్యతిరేకంగా తీసుకెళ్లాలనుకుంటున్నారా తమిళనాడులో? లేదంటే హిందువులకి మనోభావాలు లేవనుకుంటున్నారా హిందూ ఓటర్స్కి? సో కాబట్టి ఇది బిగినింగ్, ఏదో విజయ్ది బిగినింగ్ కాబట్టి సర్దుకోబోతున్నట్టున్నారు. ఇదే తరహాలో కనుక వెళ్తే మాత్రం ఆయన్ని ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితులు వస్తాయి. హిందువులు ఎందుకు కాముకుంటారు?
సనాతన ధర్మం వైరస్ అని అంటే ఉదయనిధి మారన్ని, అలాగే అసెంబ్లీలోనేమో సనాతన ధర్మం సర్వదరిద్రాలకి వైరస్ అని అంటే సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించేయాలి, అది లేకుండా చేయాలని అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చేసారు. స్టేట్మెంట్ చేసినప్పుడు మరి అసలు ఎందుకు కామ్గా ఉన్నారు? అన్నా డిఎంకే వాళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు? వాళ్ళైనా ఉండాలి. పోనీ బీజేపీ ఒక ఎమ్మెల్యేనే ఉన్నారు, పోనీ ఆయనైనా ధర్నా చేయటం ఏదో ఒకటి చేయాలి కదా. అసలు ముఖ్యమంత్రి హోదాలో సభానాయకుడిగా ఇలాంటి మత ఘర్షణలు, మతాలకి సంబంధించినటువంటి వాటిని తీసుకురావద్దు అని చెప్పి చెప్పాల్సింది పోయి ఈయన ఒక ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు. మరి ఎటు తీసుకెళ్తున్నాడు తమిళనాడుని? కాబట్టి సినిమాటిక్ వ్యవహారం ఆపేసి రియాలిటీకి వస్తే బాగుంటుంది, అప్పుడు ఆయన నిలబడతాడు, లేదంటే కష్టం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.